వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం ప్రజల ప్రయోజనాలు, న్యాయమైన హక్కుల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో తమ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని భారత రాష్ట్ర సమితి పార్లమెంటు పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటునకు తమ పార్టీ మొదటి నుంచి కొట్లాడుతూనే ఉందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్ర మోడీని గతంలో పలుమార్లు కలిసి కోరడం, లేఖలు రాయడం జరిగిందన్నారు. అదేవిధంగా వినోద్ కుమార్, కల్వకుంట్ల కవిత లోక్సభ సభ్యులుగా ఉన్నప్పుడు సంబంధించిన మంత్రులు, అధికారులను కలిసి డిమాండ్ చేయడం, వినతి పత్రాలు అందజేశారని ఆయన వివరించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేసీఆర్ 160 ఎకరాల భూమిని కూడా కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు గతంలో హామీ ఇచ్చిన మేరకు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటునకు వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సోమవారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరామని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పే వరకు బీఆర్ఎస్ విశ్రమించదని, పార్లమెంట్ లోపల బయట పోరాడుతుందని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు. వ్యాగన్ రిపేర్ సెంటర్, వచ్చే కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాలలో 60% స్థానికులకే ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో అడుగుపెట్టకుండా అరెస్టులు చేయడాన్ని ఎంపీ రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. మోడీ, అదానీ ఫోటోలతో ఉన్న టీషర్ట్ ధరించి రాహుల్ గాంధీ పార్లమెంటులో అడుగు పెట్టడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, అదే తమ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదానీ, రేవంత్ రెడ్డి ఫోటోలున్న టీషర్ట్స్ వేసుకొని వస్తే గేటు వద్దనే అడ్డుకొని అరెస్టులు చేయడంలో అర్థమేమిటో ప్రజలు గ్రహించారని ఎంపీ వద్దిరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు మాత్రమే మేజర్గా ఇండస్ట్రీస్ తరలిపోతున్నాయి, కోచ్ ఫ్యాక్టరీలన్నీ అటు వెళ్ళిపోతున్నాయి. తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపెడుతున్నారు. ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణలోని కాజీపేటలో ఇది ఖచ్చితంగా కావాల్సిన ప్రక్రియ. దీనికోసం 160 ఎకరాల విలువైన భూమిని కూడా కేటాయించి రెడీగా ఉన్నటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటిది. దీన్ని నిన్న చర్చించడం జరిగింది. ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది. మీరు చెప్తున్నారు 2 వారాల నుంచి పార్లమెంటు నడిచిందే 3 రోజులు, మళ్ళీ నిన్న నడవలేదు. ఫస్ట్ వీక్ అంతా పోయింది, సెకండ్ వీక్ 2 రోజులు నడవలేదు, 3 రోజులు నడిచింది. దాని తర్వాత మేము పెడుతూనే ఉన్నాం. ఇట్లా మాట్లాడగానే బిల్ రాదు కదా. మా క్వశ్చన్లు ఉన్నాయి, మా మూమెంట్ కోసం చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు కావాల్సిన అన్ని సాధన కోసం ఎట్టి పరిస్థితుల్లో ముందుంటాం. ఎక్కడ కూడా ఆపేది లేదు. మాకు కావాల్సిందే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది కదా, ఎక్కడ రాజీ పడదు. ఎంపీ గారు ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల ఎటువైపు ఉండబోతున్నారు చూస్తారు కదా. కొద్దిసేపటి తర్వాత నెక్స్ట్ పెట్టినప్పుడు చూద్దాము. ఇంకా ఊహాగానాలే అవుతున్నాయి. పెడతారని గ్యారెంటీ కూడా ఏముంది. ఇక్కడనేమో ఏమండి సేకరించండి, చూద్దాం. పార్లమెంట్ పోయినాక అక్కడ మాట్లాడతాం. ఇక్కడ జరిగేదేమో తెలంగాణ ఇక్కడనేమో కోచ్ ఫ్యాక్టరీ గురించి మేము తిరుగుతూనే ఉన్నాం. నిన్న రైల్వే మినిస్టర్ కలిసినప్పుడు కూడా ఇంకొక కొత్తగా సిద్దిపేట రూట్ నుంచి కూడా రైల్వే చిన్న కోడూరు నుంచి పోతున్నటువంటి రైల్వే లైన్ మీద కూడా ఒక చిన్న కోడూరులో ఒక రైల్వే స్టేషన్ కావాలి, ప్లాట్ఫామ్స్ కావాలి. అవన్నీ కొత్తగా అక్కడ కొన్ని ట్రైన్స్ కూడా ఆగాలనే దాని మీద, కానీ ఖమ్మంలో కొన్ని ట్రైన్స్ ఆగాలని, ఖమ్మం ఇల్లందు పక్కనటువంటి గాంధీపురం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ కావాలని, ఇవన్నీ కొన్ని రిపేర్లు, కొన్ని కొత్తవని కూడా కోరడం జరిగింది. దాని మీద రైల్వే మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఆలోచనలో ఉన్నామన్నారు, కానీ ఏమీ ఒపీనియన్ చెప్పలేదు, స్పష్టత ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇచ్చినటువంటి రిపేరింగ్ సెంటరు, వ్యాగన్ రిపేరింగ్ సెంటర్లో ఏది వచ్చినప్పుడు కూడా కాజీపేటలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. ముఖ్యంగా బయట రాష్ట్రాల నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు రైల్వేలో. ముఖ్యంగా ఇవాళ వచ్చిన పోరాటం కూడా వీళ్ళందరూ కూడా కనీసం ఒక 60% లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తే బాగుంటుంది, ఇక్కడ ఒక పరిశ్రమ వచ్చినందుకు అనేది దాని మీద నిన్న ముఖ్యంగా రావడానికి ప్రధాన ఉద్దేశం. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అక్కడ తెలంగాణలో జరుగుతుంది మాత్రం, నిన్న చేసింది మాత్రం అరెస్ట్ల పర్వం అయితే అన్యాయం తీవ్రమైనదిగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడనేమో మోడీ, అదానీ గారి ఫోటోలు పెట్టుకొని పార్లమెంట్లో పోయినా ఏముండదు, కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారి, అదానీ గారి ఫోటోలు పెట్టుకొని మాత్రం ప్రయత్నం చేస్తేనే అరెస్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళ కోసం ఉన్న సంబంధం నిజం కాదా అనేది మాత్రం మీరు
తెలుసు, మీడియా వాళ్ళందరూ కూడా గ్రహించాలని చెప్పి ఒకసారి కోరుతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.